నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. వర్షం ఆటంకం కలిగించినా మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. కేవలం భారీ స్కోర్లు నమోదయ్యాయి. మరి ఆ మ్యాచ్ విశేషాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 11 ఓవర్లకు తగ్గించడంతో రాజస్థాన్ ఓపెనర్లు మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 39 రన్స్, 14 బంతులు బుమ్రా లాంటి బౌలర్లకే చుక్కను చూపించాడు. యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 77 పరుగులు నాటౌట్ చేసి ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ 5, సూర్యకుమార్ యాదవ్ 6 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా 9, తిలక్ వర్మ 14 కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లు సందీప్ శర్మ, రవి బిష్నోయ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబైని కోలుకోనివ్వలేదు. చివర్లో రూదర్ఫోర్డ్ 25 రన్స్, 8 బంతులు, కొన్ని సిక్సర్లు బాదినప్పటికీ లక్ష్యం చాలా పెద్దది కావడంతో ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.